గారికి, మా శంకర్ శ్రీ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి రథంలో భాగంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా అంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు 3 నెలలు కావాల్సింది కాబట్టి గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాపాలనలో భాగంగా అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్స్, ఉచిత కరెంటు, సిలిండరు, రేషన్ కార్డ్స్ గతంలో జరిగిన కార్యక్రమాలన్నీ ఈ గవర్నమెంట్లో జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అంటే గ్రామసభ ఉద్దేశం ఏంటంటే గ్రామసభ పెట్టి జనాలందరికీ మోటివేషన్ చేసి పథకాలు ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసి ఎవరికైతే అర్హులు ఇంకా ఉండలో వాళ్ళందరికీ అందే విధంగా ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు మాకు మంచి సపోర్ట్ చేస్తారు. మా విలేజ్లో కూడా ఎమ్మెల్యే గారు గెలిచి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ 2 సంవత్సరాల నుంచి మాకు ముడాప నుంచి దాదాపు 2 కోట్లకు పైగా నిధులు ఇవ్వడం జరిగింది. ఆ 2 కోట్ల నిధులు అంటే సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ నిర్మించుకోవడం జరిగింది. ఇంకా మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా డెవలప్మెంట్స్ కావాలి మా విలేజ్కి. అంటే గతంలో ఎప్పుడు జరిగిన విధంగా మేమందరం అంటే ఇప్పుడున్న బాడీ కూడా అంతా యువకులు ఉన్నాం. సర్పంచ్తో పాటు మా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సహకారం మంచిగా ఉంది. ఇంకా మేమందరం ముందు మంచిగా అంటే మా ఊరు గతంలో ఎప్పుడైతే జరగలేదు అటువంటి కార్యక్రమాలు చేయాలని మా ఉద్దేశం. అందరి సహకారంతో ఖచ్చితంగా మా ఊరును ఇంకా మంచిగా చేసుకోవాలని మాకు ఉంది. మా వార్డ్ మెంబర్స్ కానీ మా వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. గతంలో కూడా మాకు ఎప్పుడు మహిళా సమైక్య బిల్డింగ్ లేవు, అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు. మాకు ముఖ్యంగా మొన్న 10 లక్షలతో మహిళా సమైక్య బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్. మా దగ్గర 4 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఆ 4 అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇంతవరకు ఒక బిల్డింగ్ లేదు. మేమందరం కూర్చొని మా మెంబర్స్ మేమందరం కూర్చొని మా గ్రామ పంచాయతీ తీర్మానించడం జరిగింది. అంటే ఒక 4 బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయమని చెప్పి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మాకు ముఖ్యంగా పశువుల హాస్పిటల్ ఉంది. ఆ పశువుల హాస్పిటల్ కూడా శిథిలావస్థలో ఉంది. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదండి. అంటే మన మినిస్టర్ గారు కూడా మాకు వేరే ప్రోగ్రామ్ నుంచి మా కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. ఇప్పుడు వాల్మీకి గారికి మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సార్ ఇట్లా ఉంది మా పరిస్థితి, మేము త్వరగా మాకు శాంక్షన్ ఇస్తే మా రైతులందరికీ ఉపయోగపడాలంటే సార్ కూడా తొందరగా చేపిస్తాను చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా మేము అందరం మాట్లాడుకొని మాకు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కలిసికట్టుగా ఉండి ఇంకే మనకు కావాలంటే కూడా మా అందరూ కానీ మా వార్డు మెంబర్లు కానీ మా పెద్ద మనుషులు కానీ అందరూ అభిప్రాయం తీసుకొని ఊరును బాగుపరిచే విధంగా చేయాలని మా ముఖ్య ఉద్దేశం. అంటే మేమంతా యువత అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. అంటే మాతోటి వార్డు మెంబర్స్ కానీ మేము కానీ చిన్న ఉన్నప్పటి నుంచి ఊళ్ళో వెళ్ళినా 3 సంవత్సరాన్ని మాకు తెలుసు. గత పాలకులు అంటే అది వాళ్ళు చేసిన జిల్లా వాళ్ళ గురించి మనకు గతం కదా. ఇప్పటి నుంచి మేము అందరం కలిసికట్టుగా గ్రామాన్ని ప్రగతి పథంలో అంటే కాన్స్టిట్యూన్సీలో అందరికంటే మంచిగా తీసుకున్నాం మా ఉద్దేశం. ఇంకోటి మాకు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా ఇంకా అంటే ఒక పర్యాటకకి ఆల్రెడీ చెన్నకేశ్వర స్వామి చాలా ప్రాముఖ్యమైంది. ఇంకా దాన్ని అభివృద్ధి చేసి దానికి ఇంకా ఎండోమెంట్స్ కానీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి నిధులు కానీ ఎంపీ నిధులు కానీ అవన్నీ తీసుకొచ్చి టెంపుల్ కూడా డెవలప్ చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశం. మాకు ఇంకా కొన్ని సీసీ రోడ్లు లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సార్ కూడా స్పందించారు. గతంలో మినీ స్టేడియం లేకపోతే క్రికెట్ అంటే ఎండోమెంట్స్ ల్యాండ్లో మేము క్రికెట్ స్టేడియం కట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో. అంటే ముందు ఇంకా మా యువతకు కానీ మా మహిళలకు కానీ మా ఊళ్ళో ఉన్న విలేజెస్ అందరికీ ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇళ్ళ మేము అండగా ఉండి అందరి సహకారంతో ఇంకా మా గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాలని మేము ఆకాంక్షిస్తూ మా అందరి సహకారంతో ముందు అనేక కార్యక్రమాలు చేసుకుంటామని మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా విలేకరులు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. సో ఎట్లా ఉంటుంది నా ఎమ్మెల్యే గారి సహకారం గ్రామాభివృద్ధి విషయంలో ఏదన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎట్లా స్పందిస్తారు? అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మా ఊరంటే చాలా అభిమానం. ఎందుకంటే గతంలో ఎప్పుడు రాని విధంగా మెజార్టీ ఇచ్చిన 700 మెజార్టీ. అదేవిధంగా మన సర్పంచ్ ఎలక్షన్ కూడా మా యువకులు మహిళలు అందరూ తక్కువ నాకు సపోర్ట్ చేసి మంచి మెజార్టీ ఇచ్చాడు. ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచన అంటే గంగాపూర్ అనగానే చెప్పేస్తాడు మీ ఊరికి ఇంకా చేయాలని చేస్తాను ఇప్పుడు. మొన్న కూడా కొంచెం ఏంటంటే మున్సిపల్ అదే ముడా ఫండ్ నుంచి దాదాపు 5 కోట్లు ముడా నుంచి రావడం జరిగింది. మేము ముందే చెప్పి మాకు వీళ్ళందరూ తెలియదు అన్న ఇట్లా ముడా ఫండ్ వచ్చింది కదా మాకు కావాలని చెప్తే ఎమ్మెల్యే గారు వెంబడే స్పందించి కొంచెం తీసుకోవాలి ఇప్పుడు వేరే దగ్గర అవసరం ఉంది మళ్ళీ కూడా ఇస్తానని చెప్పేసి మనకు దాదాపు ఒక 20 నుంచి 20 లక్షలు శాంక్షన్ చేసిండు. అంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ రాపించినాము. సీసీ రోడ్ అనుకున్నాను రాపించినాము. మళ్ళీ కూడా ఈ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ లిస్ట్ కూడా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ముడా ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ఖచ్చితంగా ఇస్తాడు.
డెవలప్మెంట్ సహకరించే ముందున్నాం మా ఎమ్మెల్యే గారు. సో ఇట్లా మీరు గ్రామం ఇంత యంగ్ ఏజ్లో సర్పంచ్గా అయితే పదవి అవకాశం వచ్చింది, ఎట్లా అనిపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ గ్రామ సభలు కానీ ఇవన్నీ? గ్రామ సభ కూడా ఈరోజు మంచిగా వచ్చింది, మంచిగా జరిగింది. అంటే మాకు అందరూ కూడా మహిళలు యువకులు అందరూ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది, మేము చేసి కూడా చెప్పినాము. మాకు తెలియని కూడా వాళ్ళు కూడా కొన్ని చెప్పారు, అవన్నీ ఐడెంటిఫై చేసుకున్నాం. మా అధికారులు అందరికీ ఫోన్ చేసుకోమని చెప్పినాం. మేము కూడా ఎంత అంటే గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకి ఏ రూపకంగా సహకరించాలో ఇంకా ఆ రకంగా సహకరించి ఇంకా అభివృద్ధి చెందుతామని చేస్తామని మాట్లాడుతున్నాం. ఈరోజు 99 రోజుల ప్రణాళిక కార్యాచరణ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్ కదిరన్న గారు, 11th వార్డు మెంబర్ చెన్నక్క గారు అందరూ సమక్షంలో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ మీటింగ్ ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు ఉంచిన మన ప్రభుత్వం 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఎంత పని చేసింది, ఎంత చురుగ్గా ఉంది ప్రభుత్వం అనే దాని గురించి ఈరోజు మీటింగ్ సమావేశం చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఫస్ట్ రైతులకు రైతు భరోసా కానీ, ఇది మన రైతు బోనస్ కానీ, ఇంకేమన్నా మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఈ పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంత గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం బెటర్గా 100కు 100 పాలుగా మంచిగా చేస్తూ ప్రజల మీద ఇంకా ప్రజల దాంట్లో మన తెలంగాణలో మన దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి మన తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగా అన్ని మనకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ రేషన్ కార్డులు అయితే ఇంత ముందుకైతే ఎవరికి రేషన్ కార్డుల గురించి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంకే ఉందా ఇష్టం ఎవరంటే వాళ్ళు అంటే ఫ్యామిలీలు వేరే ఉన్న వాళ్ళు, ఇద్దరు కొడుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశాలు ఇంకే ఉన్నాయి. సన్న బియ్యం ఇవి ఇట్లాగా ఇప్పుడు 3 నెలలు ఒకేసారి ఇస్తారు. 3 నెలలు సన్న బియ్యం ఒకేసారి ఇస్తారు. ఇందిరమ్మ ఇండ్లు మా ఊరిలో ఒక 50 ఇండ్లు శాంక్షన్ అయినాయి, 54. అందులో కొంతమంది కొన్ని పూర్తయినాయి. ఎమ్మెల్యే సార్ వచ్చి మొత్తం ఓపెన్ చేసి మొత్తం అది చేసి ఉన్నాడు. ఇంతతో ముగిస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు 99 ప్రణాళిక కార్యక్రమం భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు బండారి ప్రసాద్, మా తోటి వార్డు నెంబర్తో చెప్పి ఇందిరమ్మ కార్యక్రమం అన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మోదీ కానీ 100 ఒక ప్రణాళిక విధంగా చూసుకొని అన్ని కార్యక్రమాలు మంచిగా అందరూ సహకారంతో మా సర్పంచ్ కూడా మా సలహాలు తీసుకొని అన్ని పనులు గ్రామ పంచాయతీ చేస్తున్నాం. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అందరు సలహాలు తీసుకుంటాం. మంచి కొన్ని పెండింగ్లు ఉన్నాయి. మోరీలు 100 డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మెయిన్ దేవాలయానికి వెళ్ళి మెయిన్ పదాల వరకు రోడ్డు మొత్తం పాడైంది. అది కూడా ఎమ్మెల్యే గారు తీసుకుపోయిన సర్పంచ్ ఆ కార్యక్రమం కూడా చేయాలని అనుకుంటున్నాం. ఇంకోటి మెయిన్ ఇక్కడ తోటగిరి పెద్ద మోదీ ఇష్యూ ఉంది, అవి కూడా చేయాలని ప్రణాళిక చేస్తున్నాం సర్పంచ్. ఇంకా ముందు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం.